మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. చందు, ఏమైందిరా అలా ఉన్నావేంటి? మాట్లాడవేంట్రా? కొంపదీసిన సంగతి అమూల్యకి తెలిసిపోలేదు కదా? అదేం లేదు. మరింకేంట్రా? ఆ అమూల్య ఉంటే దాని చిన్నన్నయ్య పార్క్లో మా ఇద్దరిని చూసి ఆగు. తన పేరు చందు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అమ్మ చందుకి జాబ్ ఇవ్వమని చెప్పింది. అందుకే రామన్నయ్య తనకి మన కంపెనీలో జాబ్ కూడా ఇచ్చాడు. ఏంటండి? వాడు నన్నే కొడతాడా? వాడి కళ్ళల్లో నా మీద అనుమానం క్లియర్గా కనిపించింది. వాడి కారణంగానే మన ప్లాన్ బెడిసి కొడుతుందేమో అని టెన్షన్ పుడుతోంది. ఆ అమూల్యని ట్రాప్ చేసిన క్షణం నుండి ఆ సూర్యనారాయణ ఇంట్లో ఏం జరుగుతుందో నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. ఆ ఆదిత్య గారిని ఇంట్లో నుంచి తరిమేశారంట. బయట ఎక్కడో దిక్కు లేకుండా బతుకుతున్నాడంట కదా. అలాంటి వాడి వల్ల మనకేంట్రా ప్రాబ్లము? ఎంతైనా వాడు ఆ అమూల్యకి అన్నే కాబట్టి ఒకవేళ చందు మీద కోపంతో వీళ్ళిద్దరి పెళ్లి జరగకుండా అడ్డుపడితే? అమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. ఎంతో కష్టపడి ఆ అమూల్యాన్ని లైన్లో పెట్టాను. ప్రేమ మైకంలో ముంచి పెళ్లి దాకా తీసుకొస్తున్నాను. నాన్న పగ తీరాలన్నా, ఆ అయోధ్య నిలయాన్ని మనం సర్వనాశనం చెయ్యాలన్నా ఎవడు అడ్డుపడ్డా ఆగేదే లేదు. అవసరమైతే ఆ ఆదిత్యగాణ్ణి నేను నడి రోడ్డు మీద నరికి చంపుతాను. రే చందు, ఆవేశపడటానికి ఇది సమయం కాదు. ముందు మీ పెళ్లి జరగాలి. అప్పటిదాకా నువ్వు కామ్గానే ఉండు. అవునరా, వేటగాడికే కాదు వేటు వేసేవాడికి కూడా ఓర్పు సహనం ఉండాలి. ఆ మూడు ముళ్ళు పడని ఆ తర్వాత అందర్నీ ఒకేసారి సర్వనాశనం చేసేద్దాం. డాడ్, ఇవాళ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. నా బాలు, నా హబ్బీ ఇక మీదట ఆ ఇంట్లో కింగ్ లా ఉంటాడు. బేబీ, ఇది ఒట్టి బిగినింగ్ మాత్రమే. నా అల్లుడి కెపాసిటీ నాకు బాగా తెలుసు. తను నేను కూడా అందుకోలేనంత స్థాయికి ఎదిగిపోతాడు. ఎగ్జాక్ట్లీ డాడ్. మిలీనియర్ నుంచి బిలీనియర్ గా, బిలీనియర్ నుంచి ట్రిలీనియర్ గా అలా 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 ఎదుగుతూ మార్కెట్లో నంబర్ 1 పొజిషన్ కి చేరుకోవాలి. యువర్ రైట్ శశి. నేను తప్పకుండా ఆ పొజిషన్కి చేరుకుంటాను. ఆ రోజు తాగి వెళ్తే ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది కదా. మళ్ళీ తాగి వెళ్తే రామన్నయ్య ఏమంటాడో ఏంటో. ఏంటి బాలు, చిన్నపిల్ల అలా భయపడతావేంటి? ఇప్పుడు నువ్వు మన కంపెనీకి బాస్. అందుకే నిన్నెవ్వరు ఏమీ అనరు. లుక్ హియర్, నాది గ్యారంటీ. అంతేనంటావా? నా మాట నమ్ము బాలు. మన చేతిలో పవర్ ఉంటే ఎవ్వరు ఎలాంటి కామెంట్ చేయరు. కరెక్ట్ బేబీ. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని ఊరికే అన్నారా? కమాన్ అల్లుడు.
అల్లుడు మ్మ్. మ్మ్. అబ్బా మామ అల్లుళ్ళంటే ఇలాగ ఉండాలి, మందు సిగరెట్ కాంబినేషన్ లాగా. ఏంటల్లుడు ఇంకా డౌటా? సపోజ్ మీ రామన్నయ్య నిన్నేమైనా అన్నాడే అనుకో, నువ్వెందుకు భయపడాలి? ఎందుకు అంట, నీ లైఫ్ నీదైనప్పుడు, ఇంత కోఆపరేట్ చేసే భార్య ఉన్నప్పుడు, కంపెనీకి ఎండీ అయినప్పుడు ఎదురు తిరిగి మాట్లాడితే తప్పేంటి? బాలు, డాడీ ఏం చెప్పినా మన మంచి కోసమే, మనం హ్యాపీగా ఉండడం కోసమే. అర్థం చేసుకో. ఇదిగో అల్లుడు, ఫైనల్గా నేను నీకు చెప్పేది ఒకటే, ఫైట్ చేస్తేనే రైట్స్ వస్తాయి. ఓకే మావయ్య. శశి వెళ్దామా? ఓకే బాలు. అల్లుడు, ఫైనల్ పెగ్గేసి వెళ్తే బాగుంటుంది. పద శశి. ఓకే మావయ్య, గుడ్ నైట్. గుడ్ నైట్ డాడ్. టేక్ కేర్. బాలు, మన ఇల్లు వచ్చింది, దిగు. అప్పుడే వచ్చేసిందా? మెల్లగా 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 బాలు. శశి, నేను అవుట్ అయిపోలా. ఐఎమ్ స్టడీ. ఎస్ బేబీ, ఫుల్ బాటిల్ కొట్టినా నువ్వు ఎప్పుడు స్టడీనే. కమ్ ఆన్, లెట్స్ గో. నా కాళ్ళేంటి? నో నో, యు ఆర్ పర్ఫెక్ట్ బాలు. శశి, నా అడుగులేం తడబడడం లేదు కదా? బాలు, నీ మీద నీకు అంత డౌట్ ఎందుకు? కావాలంటే ఇప్పుడు నువ్వు రన్నింగ్ కూడా చేయగలవు. yes I can run. స్లో స్లో. I can run. శశి, ఇది మనీలేనా?